స్టాక్ మార్కెట్లో పెట్టుబడి ఎలా పెట్టాలి అనే విషయాలపైన మనం మాట్లాడుకుందాం. అలాగే 3-in-1 అకౌంట్ అంటే ఏమిటి, దీని గురించి తెలుసుకుందాం. ముందుగా సేవింగ్ ఖాతాని ఓపెన్ చేసి ఉండాలి. ప్రైవేట్ సెక్టర్ కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ. బ్యాంక్ అకౌంట్స్ 2 విధాలుగా ఉంటాయి. ఒకటి సేవింగ్ అకౌంట్, మరొకటి అకౌంట్. ముందు మనం బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. రెండవది పాన్ కార్డ్. పాన్ కార్డ్ అనగా పర్మనెంట్ అకౌంట్ నంబర్. ఈ పాన్ కార్డుని మనకు ఉన్నటువంటి ఇన్కమ్ సోర్స్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి తెలుసుకోవడానికి లింక్ చేయబడి ఉంటుంది. అలాగే ఇతర ప్రయోజనాల కొరకు మనం దీన్ని ఉపయోగిస్తూ ఉంటాము. తర్వాత యుఐఎన్ నంబర్ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్. మనము ఏదైనా షేర్లలో ఇన్వెస్ట్మెంట్ 1,00,000 రూపాయలకు మించి చెయ్యాలి అనుకున్నప్పుడు ఈ యుఐఎన్ నంబర్ అవసరమవుతుంది. అదే 1,00,000 రూపాయలు లోపు అయితే అవసరం ఉండదు. ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అనేది మన షేర్లు అమ్మటానికి కొనటానికి కావలసినటువంటి అకౌంట్. డిమాట్ అకౌంట్. డిమాట్ అకౌంట్ అనగా మనకి అయితే షేర్లు కానీ ఇలాంటివి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అవన్నీ కూడా ఫిజికల్గా అనగా పేపర్లో కానీ వీటిల్లో మనం నిక్షిప్తము చేయలేము. కనుక ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ ఫార్మేషన్లో ఉంటుంది. అందుకొరకు ఈ డిమాట్ అకౌంట్ని ఉపయోగిస్తాం. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్ 3 అకౌంట్లని కలిగి ఉండాలి. ఒకటి అకౌంట్, రెండవది ట్రేడింగ్ అకౌంట్, మూడవది డిమాట్ అకౌంట్. డిమాట్ అకౌంట్ ఈ విధంగా మనం 3 అకౌంట్ కలిగి ఉండాలి. దీన్నే ఇన్ వన్ అకౌంట్ అని కూడా అంటారు. మనకి బ్యాంక్స్ ఈ డిమాట్ అకౌంట్ 3-in-1 అకౌంట్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. వాటిల్లో ఒక 5 బ్యాంకులని చూద్దాం. ఐసిఐసి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బిఐ బ్యాంక్. ఈ బ్యాంకులు మనకి అకౌంట్ని ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. మనకు నచ్చినటువంటి బ్యాంకులో ఈ 3-in-1 అకౌంట్ని పొందవచ్చు.
అలాగే మనకి కంప్యూటర్ పైన అవగాహన ఉన్నచో ఈ డీమ్యాట్ అకౌంట్ని మనమే కంప్యూటర్లో లాగిన్ చేసుకోగలము. అలాగే షేర్స్ని చూసుకోవడానికి ఆన్లైన్ పైన పరిజ్ఞానం ఉంటే మనమే ఈ యొక్క షేర్స్ని కూడా చూసుకోగలము. ఏదైతే పరిజ్ఞానం లేనిచో అప్పుడు మనము స్టాక్ బ్రోకర్స్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళలో మనకు నచ్చినటువంటి వాళ్ళని ఎంచుకొని మనం షేర్లు కొనటము ఇలాంటివన్నీ కూడా మనం చేయవచ్చు. ఈజీగా మనం షేర్లు కొనవచ్చు. స్టాక్ మార్కెట్లో మనం పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. మీకు ఏమైనా సందేహాలున్నా ఆ సందేహాలను కామెంట్ సెషన్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.